వాసుదేవ శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ, నాకు మాస్టర్ గారు ఇచ్చిన టాపిక్ టు విచ్ మయాజం arsenic alb is related, how it can be identified, how this study helps in treatment, explain it with example cases read by Dr. E. Ananthakrishna. అసలు ఆర్సెనిక్ ఆల్బ్ ఏ మయాజం అయితే మనకి ఎందుకండి, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఈకే గారు చెప్పారు కదా శారీర గుణదీపికలో. ఓ 3-4 పాయింట్స్ దాంట్లో ఉండి అది ఏ ప్లేన్లో ఉందో పేషెంట్ కనుక్కుని పొటెన్సీ సెలెక్ట్ చేసి వేసేస్తాం కదా అని మనకు అనిపిస్తుంది. అంటే అది మనకి నిజమే అనిపిస్తుంది. కానీ మయాజం తెలిసి ఉంటే 100% మనం సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే రోగి ఏ మయాజమాటిక్కో తెలిస్తే, అంటే ఎన్ని మయాజమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో తెలిస్తే మనం మందు వేశాక ఏ మయాజం క్లియర్ అయింది, ఏ మయాజం ఫ్లేరప్ అయింది, నెక్స్ట్ ఏం డ్రగ్ వేయాలి అని మనకి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఈకే గారు సీనియర్ ఫిలాసఫీలో ఒక చోట ఇలా అన్నారు, ఈ కాలంలో ఏ మయాజం లేని ఫ్యామిలీస్ చాలా తక్కువగా ఉన్నాయి అని. అంటే సోరా లేని ఫ్యామిలీస్ చాలా తక్కువ అన్నారు. ఇప్పటి పరిస్థితిని చూస్తే నాకేమనిపిస్తుందంటే సింగిల్ మయాజం మాత్రమే ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారేమో అనిపిస్తుంది. అది మరి కరోనా తర్వాత మయాజమ్స్ మరీ కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్గా తయారయ్యాయి అనాలో మనం తయారు చేసుకుంటున్నాము అనాలో కూడా అర్థం కాని విషయం అన్నమాట. అంటే మనం కొంత స్వయంకృతంగా కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఆర్గనాన్ మీద 100% పట్టు ఉండాల్సిందే, లేకపోతే ఎక్కడో అక్కడ కేసుని మిస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ ఆల్బ్కి క్రానిక్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. తూజా కొన్ని కేసెస్లో పడితే, కొన్ని కేసెస్లో మెడోరినం, కొన్నిటిలో నేట్రమోరు, సల్ఫర్ ఇలా అవసరమవుతాయి. కొంత పార్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డ్రగ్లోకి వెళ్ళాడు అనేది కన్ఫర్మ్డ్గా తెలుసుకోవాలంటే కూడా మయాజమ్స్ అవసరం. అంటే ఊరికనే చెప్పటం లేదు, విత్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను నెక్స్ట్. బుజ్జి గారు మాస్టర్ గారు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అనేది. అంతేకాకుండా ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినప్పటికీ కూడా ఈ ఆర్గనాన్ మీద పట్టు ఉంటే అలవోకగా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి కింద మీద పడిపోయి, మా క్లాస్మేట్ ఒకళ్ళు అన్నారు, ఏం చేస్తున్నా రాత్రంతా నిద్రలేదు అన్నాడు మా క్లాస్మేట్. అంటే అంటే ఒక కేసు చాలా కాంప్లెక్స్ కేసు, రాత్రంతా నేను రిపటరైజ్ చేశాను, స్టడీ చేశాను, ఇచ్చేసాను. అంటే అంత అవసరం అనిపించదు. మన ఆర్గనాన్ మీద పట్టు ఉంటే అలవోకగా వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్. నేను BHMS కంప్లీట్ చేసి బుజ్జిగా దగ్గరికి వచ్చినప్పుడు మా కాలేజీలో చెప్పారు, కానీ ఆర్గనాన్ ఇంపార్టెన్స్ బుజ్జిగా దగ్గర నేర్చుకున్నది చాలా ఎక్కువ. మాస్టర్ గారి లెక్చర్స్ ఫస్ట్ విను అని చెప్పారు. నీకేం నేర్పించమంటావు అని అడిగారు. ఫస్ట్ నాకు ఏమీ రాదు అనుకుని నేర్పించడం మొదలు పెట్టండి అని చెప్పాను బుజ్జిగారితో. అప్పుడు ఆయన ఫస్ట్ ఆర్గనాన్ చదువు అని జూనియర్ ఫిలాసఫీ, సీనియర్ ఫిలాసఫీ వినమన్నారు. తర్వాత శారీర గుణదీపిక బుక్స్ ఉన్నాయి కదా అవి చదవమన్నారు. కొన్నాళ్ళు అయ్యాక ఈకే గారు సీనియర్ ఫిలాసఫీలో కొన్ని ఈ డ్రగ్స్ గురించి చెప్పారు. ఏమని, ఇవి ఈ మయాజంకి సంబంధించినవి, ఇవి ఈ మయాజంకి సంబంధించినవి, అలా కొన్ని డ్రగ్స్ ఇచ్చారు. ఇవి నాన్ మయాజమాటిక్ అలా. నేను అవన్నీ చదివి మిగతా డ్రగ్స్ అన్నీ మరి ఎలాగండి తెలుసుకోవటం ఏ మయాజమో ఏంటో, మిగతా అన్నిటికీ మీరు నోట్స్ చెప్తారా అన్నాను. అప్పుడు బుజ్జిగారు అన్నారు, అసలు స్పూన్ ఫీడింగ్ అనేది మాస్టర్ ఈకే గారి పద్ధతే కాదు, ఆయన కొన్ని చెప్పారు అంటే మిగతావి నువ్వు తయారు చేసుకో అని అర్థం అన్నారు. అవి ఎలాగా అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక డ్రగ్ తీసుకో, ఆ డ్రగ్లో సిమ్టమ్స్, కీ సిమ్టమ్స్ ఉంటాయి కదా, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, వాటిని తీసుకొని మయాజమ్స్ ఏవే మయాజంకి లోకి వస్తుంది అనేది నువ్వు లింకప్ చేసుకో అని చెప్పారు. అలాగా ఒక డ్రగ్ రాసి నాకు పంపించు అన్నారు. అంటే అప్పటికి నేను ప్రాక్టీస్ పెట్టాను 2004 ఆ టైంలో. ఒక డ్రగ్ రాసి పంపించాను.
పంపిస్తే దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ నీట్గా చేసి మళ్ళీ నాకు వెనక్కి ఆయన పోస్ట్ చేశారు. అప్పుడు అలాగా నెమ్మదిగా రాయడం మొదలుపెట్టిన తర్వాత కొన్నేళ్ళ తర్వాత బుజ్జి గారు కలిసినప్పుడు అడిగారు, ఏమన్నా ఉపయోగం కనిపించిందా అలా అర్గనా లింకప్ చేసుకోవటం వల్ల అంటే ఎక్కువగా ఏం అనిపించలేదండి, కానీ టఫ్ కేసెస్ వచ్చినప్పుడు నాకు అక్కడ హెల్ప్ అవుతోంది, ఈజీగా నేను ఏ మయాజంలోకి వెళ్తుంది అనేది నేను చూడగలుగుతున్నాను అని చెప్పాను. అప్పుడు బుజ్జిగారు అన్నారు, ఫస్ట్లో మనం ఇంత కష్టం అంటే ఒక డ్రగ్ తీసుకుని దాని ఈకే గారు పెట్టిన హెడ్డింగ్స్ మెటీరియల్ మెడికా హెడ్డింగ్స్ పెట్టారు కదా, ఆ హెడ్డింగ్స్లోకి కెంట్ది ఏ హెడ్డింగ్లో ఆ హెడ్డింగ్ సిమ్టమ్స్ రాసుకుని మళ్ళీ దాన్ని ఆ తర్వాత ఆర్గనాన్తో లింకప్ చేసుకుని ఏ మయాజమ్స్ ఇండికేట్ అవుతున్నాయి అన్న చూసుకోవడం, ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది. చదివే కొద్దీ మనం ఇప్పుడు చదువుతూ ఉంటే కెంట్ మెటీరియల్ మెడికా ఏ హెడ్డింగ్ ఆ హెడ్డింగ్ విడిపోతూ ఉంటుంది మనకు మైండ్లోనే ఆటోమేటిక్గా, అలాగే నీకు ఆ మయాజం కూడా అలాగే నీకు తడుతూ వెళ్తుంది అని చెప్పారు. అది అప్పుడు ఆయన చెప్పినప్పుడు చెప్పినట్టు చేశాం, కానీ నాకు అప్పటికంటే నాకు ఇప్పుడు ఎక్కువ ఉపయోగంగా కనపడుతోంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత వచ్చిన కేసెస్ని ట్రీట్ చేయడంలో నాకు ఈ ఆర్గనాన్ లింకప్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ అయింది. ఇంకా ఆర్సెనిక్ ఆల్బు విషయానికి వస్తే అసలు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, టు విచ్ మయాజం ఆర్సెనిక్ ఆల్బు ఈజ్ రిలేటెడ్ అంటే ఆర్సెనిక్ ఆల్బు 3 మయాజ్మాటిక్, సోరా, సైకోసిస్, సిఫిలిస్, కానీ మాస్టర్ గారు చెప్పారు మెయిన్లీ ఇట్స్ డీప్ సైకోటిక్, ఇట్స్ అంటే 3 మయాజ్మాటిక్కే కానీ ఇది డీప్ సైకోటిక్ డ్రగ్ అని చెప్పారు. హౌ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ అంటే ఫస్ట్ అసలు దీంట్లో మనము సోరా లేనిదే ఏ మయాజము ఎలాగైతే రాదు, ఏ వ్యాధి రాదో, సో బేసిక్గా సోరా అనేది ఉంటుంది కాబట్టి ఈ సోరిక్ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ సిమ్టమ్స్లోనే కొంత కాంప్లికేటెడ్గా ఉంటాయి, కొన్ని ఉన్నాయి. ఎలా అంటే కొన్ని సిమ్టమ్స్ సోరిక్ ట్రైట్స్ ఉంటాయి, సైకోటిక్ ట్రైట్స్, లేదా సోరిక్ సిమ్టమ్స్ సిఫిలిటిక్కి రిలేట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఎలాగా అనేది ఇప్పుడు మనం నెమ్మదిగా చదువుకుందాం. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఆర్సెనిక్ ఆల్బు నేను తీసుకున్న ఇదేంటంటే ఈకే గారు శారీర ఔషధ గుణదీపిక బుక్లో నుంచి ఆర్సెనిక్ ఆల్బును సీనియర్ ఫిలాసఫీ ఆడియో లెక్చర్స్ని కనెక్ట్ చేసుకుంటూ చదువుకున్నాను. మధ్యలో హానిమన్స్ క్రానిక్ డిసీజెస్. శారీర గుణదీపికలో ఈకే గారు చెప్పారు ఆర్సెనిక్ ఆల్బు గురించి, మనస్సు విషాదముగా విచారముగా విరాగముగా ఉండును, దేని అందును సదభిప్రాయము కానీ ఉత్సాహము కానీ ఉండదు, జీవితముతో విసుగు పొందుదురు అని ఇచ్చారు. మాస్టర్ ఈకే గారు సీనియర్ ఫిలాసఫీ లెక్చర్స్లో చూస్తే సోరా ఉన్నవాడికి సంతోషపడటం కూడా తెలియదు అని ఇచ్చారు. అయితే ప్రిలిమినరీ లెవెల్లో కనుక ఆర్సెనిక్ ఆల్బు ఉంటే ఓన్లీ సోరిక్ సిమ్టమ్సే ఉంటే సోరాలో ఇలా ఉంటుంది. క్యూర్ కాకపోయి అది నెమ్మదిగా వాడికి ఉండేటువంటి యాంగ్జైటీ కానీ ఫియర్ వలన అసహనం వలన క్రమేణా డీప్ సీటెడ్గా సిఫిలిటిక్ మయాజంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సోరా ప్లస్ సిఫిలిస్ మయాజంలోకి ఈ సిమ్టమ్ ఇండికేట్ అవుతుంది. సో ఇది ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు సోరిక్ సిమ్టమ్గా మనం తీసుకోవచ్చు. క్రమేణా సిఫిలిటిక్ మయాజం ఇట్ విల్ అసోసియేట్ విత్ సిఫిలిటిక్ మయాజం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిమ్టమ్, ఎవరి సాంగత్యంలో ఉన్నను తనకు ఇబ్బందిగా అనిపించును. ఇంటి వద్ద ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి వద్దకు లేదా క్లబ్కు వెళదాం అనిపించును, అనగా వెళ్ళిన చోట కాకుండా ఇంకెక్కడైనా వెళ్దాం అనిపించును, ఇంకెక్కడికైనా. అస్థిమితము వెంబడించుట ఆర్సెనిక్ ఆల్బువానికి సంబంధించిన దీర్ఘవ్యాధిగ్రస్తుని లక్షణము అని ఈకే గారు శరీర గుణదీపికలో చెప్పారు. ఇది చివరకు ఇతనికి బ్రతుకునందు విముఖత వలన మరణమును కోరును. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అంటే ఈ అస్థిమితము అనేది నెమ్మదిగా దేంట్లోకి లీడ్ చేస్తుంది, మరణానికి దారి తీస్తోంది. అంటే ఈ సిమ్టమ్ కూడా సోరిక్కే. అంటే ఈ రెస్ట్లెస్నెస్ అనేది, అంటే ఇక్కడ చూడండి చెప్తాను, ట్యూబర్కులర్ మయాజంలో కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అయితే ఈ ఆర్సెనిక్ ఆల్బులో రెస్ట్లెస్నెస్కి రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ డ్రివెన్ బై ఇన్నర్ యాంగ్జైటీ, ఫియర్, ఫోర్బోర్డింగ్, ఏ కంపెల్లింగ్ ఇన్నర్ యాంగ్జియస్నెస్ that drives them to move about. The motion is an attempt to escape or find relief from their internal state rather than a joyful outward expression. అంటే అది
దాంట్లో నుంచి దాంట్లోకి వెళ్తుంది రెస్ట్లెస్నెస్. కొన్నిసార్లు దీని వలన మెంటల్ అలర్ట్నెస్, ఫిజికల్ యాక్టివిటీ, ద పేషెంట్ ఈజ్ ఈజీలీ ఎగ్జాస్టెడ్ బై మెంటల్ ఎగ్జర్షన్. అదే ట్యూబర్క్యులర్ మయాజంలోకి తీసుకుంటే రెస్ట్లెస్నెస్ డ్యూ టు డెస్పరేట్ డిజైర్ ఫర్ న్యూ స్టిములై, ఆ చేంజ్ని వాడు కోరుతాడు కాబట్టి వాడు రెస్ట్లెస్గా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. వెన్ డైలీ రొటీన్ ఫీల్స్ ఆప్రెసివ్ ద ఇండివిజువల్ క్రేవ్స్ అండ్ ఎస్కేప్. ఇది ట్యూబర్క్యులర్ మయాజం. అంటే చాలా సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి మయాజం అయినప్పటికీ కూడా. మన రెస్ట్లెస్నెస్ అనగానే ఇది ఆర్సనిక్ కాలంలో ట్యూబర్క్యులర్ మయాజంకి వెళ్ళిపోతుంది అని అనుకోకూడదు. అంటే ఆ సటిల్ డిఫరెన్సెస్ మనం గుర్తించాలి. ఆర్సనిక్ కాలంలో ఇదే పాయింట్లో మాస్టర్ గారు చెప్పారు, ఇతనికి బ్రతుకునందు విముఖత వలన మరణమును కోరును. అంటే సోరా నుంచి నెమ్మదిగా వ్యాధి ముదిరే కొద్దీ సిఫిలిటిక్ టెండెన్సీలోకి వెళ్ళిపోతుంది క్యూర్ చేసుకోకపోతే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, కొందరు రోగులు అవాస్తవమైన గుండె జబ్బు కలవారు వైద్యులను చిక్కుల్లో పడవేయుదురు. రాత్రి పగలు కూడా 2-3 గంటలకు వైద్యుని వద్దకు వచ్చి కంగారు పెట్టుదురు. ఏమీ ఉండదు. ఎవరైతే గుండె జబ్బు ఉన్నదని హడావిడి చేయనో అతడు గుండె జబ్బు కలవారు కానే కాదు, అతడు మానసిక రోగి, హిస్టీరియా రోగ పీడితుడు. ఇట్టి కేసెస్లో ఆర్సనికాలు పనికి వచ్చును అని మాస్టర్ గారు ఇచ్చారు. ఇది మనం తీసుకుంటే మయాజంతో లింకప్ చేస్తే ఇది హైపోకాండ్రియాసిస్లోకి వస్తుందన్నమాట. ఇది హైపోకాండ్రియాసిస్ కూడా సోరిక్ సిమ్టమ్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ హైపోకాండ్రియాసిస్ ఇన్ ఆర్సనికాల్ ఎలా ఉంటుంది? an excessive and anxious preoccupation with their health, often fearing they have an incurable disease. నెక్స్ట్ ఆర్సనికాల్ వాళ్ళు అన్నీ ఒకే పద్ధతిలో ఉండాలని అభిలషించు సున్నితత్వము కలవారు. ఏ వస్తువైనను దాని స్థానం నుంచి తొలగింపబడినచో సహింపలేరు. ఇతని అలవాట్లు మిక్కిలి నియమబద్ధముగా ఉండును. వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చుట ఎడల చాదస్తము కలిగి ఉండును. అది లేనప్పుడు ఇతనికి చిరాకుగా అనిపించి స్థిమితము చెదిరిపోవును. ఇది కూడా సోరిక్ సిమ్టమ్. ఎలా అంటే సోరిక్ మయాజం ఈకే గారు ఏమిచ్చారంటే, సోరిక్ మయాజం ఈజ్ ద అండర్లయింగ్ మయాజం దట్ డీల్స్ విత్ ది స్టేట్ ఆఫ్ ఇచ్, వాంట్ అండ్ యాంగ్జైటీ. ది ఆర్సనికల్ పేషెంట్స్ డీప్ సీటెడ్ యాంగ్జైటీ అబౌట్ సెక్యూరిటీ and health and sense of not enough drives their need for perfectionism. ఈ not enough అంటే ఇది సరిగా లేదని వాడికి అనిపించి అది ఆర్డర్లో పెట్టాలని, లేకపోతే 12 కరెక్ట్గా 12కే డోర్ ఓపెన్ చేయాలి. ఇది ఈ నాట్ ఇనఫ్ అనే ఈ పాయింట్ డ్రైవ్స్ దేర్ నీడ్ ఫర్ పర్ఫెక్షనిజం అనేది సోరాలో ఇచ్చారు మాస్టర్ గారు. ఆర్సనిక్ కాల్బు వారు మిక్కిలి సున్నితమైన వాళ్ళు. ముఖ్యముగా ఎట్టి శబ్దమును భరించలేరు. ఎంత సున్నితమైన వారంటే అతని శరీరంలో నరనరం నుంచి శబ్ద తరంగములు గుంపుగా విడిపోవుట తాను గమనించును. వ్యాధి బాధ కన్నా మనసు బాధ ఎక్కువ. ఇది మాస్టర్ గారు చెప్పిన పాయింట్. ఇది కూడా మనం సోరిక్ సిమ్టమ్ కింద హైపర్ సెన్సిటివిటీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీరు జంకు, కంగారు, అనుమానము, ఈర్ష్య, అసూయ కలిగిన ఇతరుల చేష్టలను భరించలేరు. ఇతరుల్లో తప్పులు కనుగొని దాని ఎడల విసుగు చెందు తరహా ఇతనికి ఉండును అని చెప్పారు మాస్టర్ గారు. ఒక్కోసారి ఆర్సనిక్ కాల్బు కావలసిన లేడీ, ఇది కూడా మాస్టర్ చెప్పిందే, తన భర్త ప్రవర్తనను గూర్చి ఉన్మాది అయి ప్రవర్తించును. చివరకు నిద్రలేమి లేదా క్షయ లేదా తీవ్రమైన జీర్ణాశయ బాధలు లేదా నివారణకు లొంగని పిచ్చి వీరికి ఏర్పడును అని చెప్పారు. ఇంతవరకు చూస్తే అది మనకి సోరిక్ సిమ్టమ్లా కనపడుతుంది. అంటే ఈకే గారు ఏం చెప్పారంటే ఫిలాసఫీలో, టూ మచ్ రెస్పాన్సివ్నెస్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ అదర్ పర్సన్స్, అది ఆయన చెప్పారు. అంటే సోరావాడు ఇతరుల ఎడల మనఃప్రవృత్తి ఉండవలసిన కన్నా ఎక్కువ చురుకుగా ఉండుట, దీని వలననే కోపము, సొసైటీని బేర్ చేయలేకపోవటం, కంపెనీని బేర్ చేయలేకపోవటం, 10 మంది ఉంటే బేర్ చేయలేకపోవటం, గోలగా అనిపించడం, ఒంటరిగా ఉంటే దిగులుగా ఉండడం, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ అదర్స్ అబౌట్ అదర్స్ అని సోరాలో ఈకే గారు చెప్పారు. అయితే ఈ భరించలేనితనం అనేది నక్స్వాంకాలో కూడా ఎంత ఉంటుందో ఆర్సనికాల్ వాళ్ళలో కూడా అంతే ఉంటుంది. కాకపోతే నక్స్వాంకా వాడు ఎక్స్ప్రెస్ చేసేస్తాడు ఉన్నదంతా బయటికి, కానీ తన బిహేవియర్ని బట్టి హైడ్ చేయడం కానీ అలా ఏం చెయ్యడు. కాబట్టి ప్రామినెంట్లీ సోరిక్ మయాజం కిందకు వస్తుంది.
అయితే ఆర్సెనిక్ ఆల్బ్ వాడు అస్సలు ఎక్స్ప్రెస్ చేయడు, వాడు చెప్తే తప్ప మనకు తెలియదు. బుజ్జి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బ్ వాడు డీప్ సైకోటిక్, వాడికి కోపం వస్తుంది ఎవరన్నా ఏమన్నా అన్నా వాడు చెప్పిన మాట వినకపోయినా. వాడికి ఎవరి మీదైనా కోపం వస్తే వాడిని అక్కడున్న నైఫ్తో పొడిచి చంపాలి అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయడు. అదే వీడికి వాడికి తేడా, అందువల్లే కంట్రోల్ చేసుకుంటాడు, థాట్స్ వరకే ఉంటాయి. అందువల్లే ఇది సైకోటిక్ సిమ్టమ్, సైకోటిక్ మయాజం కూడా అవుతుంది అనమాట. ఆర్సెనిక్ ఆల్బ్ సైకోటిక్ మయాజం అవటానికి ఇది. అంతేకాకుండా ఇంకొక సైకోటిక్ సిమ్టమ్ ఆర్సెనిక్ ఆల్బ్లో ఏంటంటే మనసు అతి చురుకుగా ఉండి పరిసర వ్యక్తులను పరిస్థితులను క్షణంలో అర్థం చేసుకొనను. ఇది కూడా ఈకే గారు చెప్పారు. సైకోటిక్ ఇదిను అంతకు ముందు చెప్పిన పాయింట్ కనెక్ట్ చేసుకుని చూస్తే సీనియర్ ఫిలాసఫీలో ఈకే గారు చెప్పారు, సైకోటిక్ ఫెలో సఫర్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ ప్లెయిన్ విత్ హిమ్ అని. నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదని ఏడుస్తాడు తప్ప వీడు అర్థం చేసుకోలేకపోవటం ఉంటుందనేది గమనించుకోడు అని చెప్తారు కదా. అలా చెప్తున్న ఆ పాయింట్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇది సైకోటిక్ మయాజం కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్సెనిక్ ఆల్బ్ వాళ్ళు తమకేదో అపకారం జరగబోతున్నదని అనుమానించును. ఇతరుల ప్రవర్తనల ఎడల ఇతనికి ఏమాత్రము సహనం ఉండదు. ఇతడు ప్రపంచంలో దేనిని ఆనంద స్ఫూర్తితో మెచ్చుకోలేరు. నిరాశావాదిగా నిరుత్సాహశీలిగా మారిపోవును. సంతోషమును చంపుకొనును. తనకేదో జరగబోచున్నదని అనుమానించడం అనేది ఇక్కడ మనం సైకోటిక్ సిమ్టమ్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్తమానమున పనిలో మనసు నిలపక భవిష్యత్తులో చేయవలసిన పనిని గురించి ఆలోచించటం వలన ప్రస్తుతము చేయు పని మీద మనస్సు ఉండదు. అంటే ఇదే మనకి చూస్తే మానసికంగా వాడు కాసేపు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఎగ్జామ్ రేపు ఉందంటే రేపటి ఎగ్జామ్ చదువుతాడు కొంతసేపు, ఆ తర్వాత రోజు ఎగ్జామ్ పేపర్ సరిగా ప్రిపేర్ అవ్వలేదేమో అది కాసేపు చదువుతాడు, అంటే వేవరింగ్గా ఉంటుంది, మనసు నిలవదనమాట. దీనిని సైకోసిస్లో మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమనంటే మనసు పని మీద నిలవకపోవటం వలన అనేబుల్ టు కనెక్ట్ థాట్స్. 5-6 విషయాలు మాట్లాడదామని వస్తారు, మీ దగ్గరకు వచ్చాక ఒకటో రెండో మాట్లాడతారు. హీ కెనాట్ స్పీక్ వాట్ హీ మీన్స్, హీ కెనాట్ మీన్ వాట్ హీ స్పీక్ అని. ఇది ఇలా కాకూడదని మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడతారు సైకోసిస్ వాళ్ళు. అంటే ఈ సైకోసిస్ గురించి చెప్తూ ఇది మాస్టర్ గారు చెప్పారు. సిఫిలిటిక్ వాళ్ళు కూడా నిదానంగానే మాట్లాడతారు, కానీ వాళ్ళకి కాజేషన్ ఏంటి, బికాజ్ ఆఫ్ ద స్లో ఇన్ అండర్స్టాండింగ్. సో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే వాడికి అండర్స్టాండింగ్ లోగా ఉండడం వల్ల అలా మాట్లాడుతున్నాడా, ఈ సైకోటిక్ మయాజం బేస్ వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నాడా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు మాస్టర్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్సెనిక్ ఆల్బ్లో చూస్తే వాడి సంభాషణలో ఏమి తప్పు మాట్లాడతానో అని భయం వల్ల మాటలు పెకిలి రావు అని చెప్పారు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు కూడా అనేకములైన అర్థములు తోచి శంకలతో అపార్థం చేసుకొనును. ఒక మాటకు 10 అర్థాలు ఊహించును. తనకు జబ్బు తగ్గదు అనే నిరాశకు అనుబంధమైన వేరొక మానసిక లక్షణం కూడా ఉన్నది. అది ఏంటంటే మనం మాట్లాడిన ఒకే మాటను గురించి 100 రకాలుగా ఆలోచించును. అలాగే తను మాట్లాడిన దానిలో కూడా పాపం గెలిగెలా కొట్టుకొనుచుండును. ఒక వాక్యం మాట్లాడును, మళ్ళీ వెనక్కి అంటే ఆపేస్తాడు అక్కడతో. అవతల వాడికి ఏం అర్థం వస్తుందో అని భయం వేసి మళ్ళీ ఆపుతాడు. ఒక వాక్యం మొదలుపెట్టి సగం అయ్యాక అవతల వానికి ఇంకో అర్థం తట్టునేమో అని అక్కడ ఆపివేయను. ఆర్సెనిక్ ఆల్బ్ వాడి సైకోటిక్ నేచర్ గురించి మాస్టర్ ఈకే గారు హోమియో ఔషధ శరీర గురుదీపికలో ఇలా చాలా వివరంగా ఇస్తారు. అంటే డాక్టర్ గారు ఏం మాట్లాడినా ఏం చెప్పినా వాడు నమ్మడు, తనకు నయం అవుతుందని ఎన్నడూ నమ్మడు. కానీ ఎవరిని ఏమండవు. నాకు తగ్గే ఆర్నికా వాడు చూడండి, వాడికి నాకు తగ్గదని ఊరంతా టామ్ చేస్తాడు. కానీ వీడు అలా ఏం చెయ్యడు, ఎవరితో ఏమీ అండు, వాడే బాధపడుతూ ఉంటాడు. అంటే చాలా నాజూకుగా సున్నితంగా ప్రవర్తించును. మాస్టర్ గారు యూజ్ చేసిన సెంటెన్స్ అది. అంటే దీర్ఘవ్యాధిలో అయితే ఏం పర్వాలేదండి, అంటే దీర్ఘవ్యాధిలో కేసు కనుక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పేషెంట్ని చూసి ఏం పర్వాలేదండి 5-6 నెలల్లో తగ్గుతుందని డాక్టర్ గారు అంటే వాడు నవ్వుకుంటాడు, వీడు మూర్ఖుడు నాకు తగ్గుతుంది అంటాడు ఏంటని చెప్పి. అంటే ఆ నవ్వులో పూర్తి నిరాశ కనిపించును. ఎవరిని మానసికంగా గాయపరచడు, బాధించడు, కానీ తన ఫీలింగ్ని చచ్చినా బయట పెట్టడు. ఇది మెయిన్ సిమ్టమ్, చచ్చినా బయట పెట్టకపోవటం అనేది. చాలా నాజూకుగా తప్పించుకొను. ఇది మాస్టర్ గారు చెప్పిన ఇది పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ సిమ్టమ్ అంతా కూడాను. ఆ హైడింగ్ నేచర్ని పేస్ చేసుకుంటేనే మనకి సైకోటిక్ మయాజం కింద వస్తుంది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే
ఆసనికాలంలో శ్రీశైలం నోట్స్లో అనుకుంటా ఈకే గారు చెప్పారు ఏమనంటే, భరింపరాని తీవ్రమైన అసూయ ఈర్ష్య ఉండును. ఆసనికాల వాళ్ళకు కూడా ఉంటాయి. ఎవరైనా శుభ్రమైన బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే వెంటనే భరించలేక తలనొప్పి వస్తుంది. బ్రాకెట్లో మాస్టర్ గారు క్యామమిల్లా అని ఇచ్చారు. క్యామిల్లా వాడు ఎక్స్ప్రెస్ చేసేస్తాడు, వీడు చెయ్యడు. దానివల్ల వచ్చిందే మనకు అనుకోలేదు, వాడంతా వాడు చెప్తే తప్ప. సో ఇది డెఫినెట్గా సైకోటిక్ సిమ్టమ్ కిందే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, యాంగ్జైటీ విత్ సీక్రెటివ్ బిహేవియర్. ఈ యాంగ్జైటీ అనేది అండర్లయింగ్గా ఆసనికాల్పు త్రూ అవుట్ ద ఆసనికాల్పు ఉంటూనే ఉంటుంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్, ఆలోచించే విధానం ఇదంతా కూడా మనకి మయాజంని ఇండికేట్ చేస్తుంది. అంటే యాంగ్జైటీ విత్ సీక్రెటివ్ బిహేవియర్. ఏ డీప్ సీటెడ్ యాంగ్జైటీ అండ్ ఇన్సెక్యూరిటీ మే ఎగ్జిస్ట్ అలాంగ్ సైడ్ ఏ సీక్రెటివ్ అండ్ డిసెప్టివ్ నేచర్. ఎలాగ డిసెప్టివ్ నేచరు అంటే, వాడు ఉన్న యాంగ్జైటీని బయటికి కనిపించనివ్వడు. వాడి ఫీలింగ్స్ కానీ, వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏమిటి అనేది. ఫిక్స్డ్ ఐడియాస్ అండ్ ఫియర్స్ ఉంటాయి వీళ్ళకి. ద పేషెంట్ కెన్ బికమ్ ఓవర్లీ ప్రీఆక్యుపైడ్ విత్ సర్టెన్ వర్రీస్ సచ్ యాజ్ fear about health or financial crisis with a feeling that their condition is incurable. This is the another psychotic symptom in arsenic alb. నెక్స్ట్ వచ్చేసి ఆర్సెనిక్ ఆల్బ్ వాడు రోగ లక్షణాలని కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడడు. మౌనం వహించును, అకస్మాత్తుగా భీతితో పక్క మీద నుంచి దూకిపోవును అని ఇది మాస్టర్ గారు శరీర గుణ దీపికలో ఇచ్చారు. ఈ లక్షణం తూజా వాళ్ళకి ఉంటుంది, నేట్రమూర్ వాళ్ళకి ఉంటుంది, హయోసామస్ ఎనకాడియంలో కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ హైడింగ్ అండ్ సీక్రసీ ఈజ్ అ కీ సిమ్టమ్ ఆఫ్ సైకోటిక్ మయాజం. ఆర్సెనిక్ ఆల్బ్ వాడు లక్షణాలు చెప్పడు, పని చెప్పకుండా ఉన్నాడు, మనం ఏదో కనుక్కుని వేస్తామా అంటే అలా అని వదలడు. చెప్పడం ఇష్టం ఉండదు. ఒకవేళ చెప్పడం మొదలుపెట్టాక సగం చెప్పాక వాడికి ఇంకోలా అర్థమవుతుందేమో అవతల వాడికి అని ఆపేస్తాడు. చెప్పకపోతే జబ్బు తగ్గదేమో అని ఒక భయం ఉంటుంది. చెబితే వీడు సరిగా అర్థం చేసుకోలేడేమో అన్న దాంతో ఆ మదన పడిపోవటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్గా మనం సైకోటిక్ మయాజంలో ఈకే గారు చెప్పారు, బ్రూడింగ్ ఓవర్ థింగ్స్ అని. మాస్టర్ గారు యూజ్ చేసిన పదం ఏంటంటే, ఇక్కడ వీడు పెద్ద నసముండా కొడుకు అని చెప్పారు. అంటే వదలడు, ఆపడు, చెప్పడు, మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు, అలా ఉంటుంది అనమాట. ఇట్ కెన్ నెయిదర్ ఫర్గెట్ నార్ ఫర్గివ్ అన్నట్టుగా ఉంటుంది అని చెప్పారు. ఈ సైకోటిక్ మయాజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాస్టర్ గారు చెప్పారు. ఏ పాయింట్ దొరకలేదు అనుకోండి వాడికి బ్రూడ్ అవడానికి, బ్రూడ్స్ ఓవర్ హీజ్ ఓన్ ఇల్నెస్. ఏమీ లేదు, వాడికి ఏదో గోరు నొప్పిగా ఉందో దాని గురించి కూడా వాడు బ్రూడ్ అవ్వగల కెపాసిటీ ఉన్నటువంటి వాడు. సో హీ సప్రెసెస్ హీజ్ ఇల్నెస్ అనమాట. ఇతనికి విలక్షణమైన మతోన్మాదం ఉండును, అంటే తనపై ఎవరో వామాచార ప్రయోగం చేశారనిపించును. ఇది టిపికల్ సైకోటిక్ సిమ్టమే కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి సిఫిలిటిక్ మయాజం కిందకి మయాజం చూస్తే వెరీ డీప్ సిఫిలిటిక్ సిమ్టమ్స్ కూడా ప్రామినెంట్గా ఉంటాయి దీంట్లో. అదేంటంటే, ఆర్సెనిక్ ఆల్బ్ వాడి మనసు చాలా విచారకరముగా ఉసూరు మనుచుండును, మనం సరదా పరచడం కష్టం. నేట్రమూర్, ఆర్సెనిక్ ఆల్బ్, ఆర్నిక దీర్ఘవ్యాధి పీడితులను ఎప్పటికీ సంతృప్తి పరచలేం. ఎందుకనగా వారెప్పుడూ అసంతృప్తిగానే ఉందరు. ఇది మనకేమనిపిస్తుందంటే చూస్తే సోరిక్ సిమ్టమ్ అనిపిస్తుంది, కానీ వెరీ డీప్ అండర్లయింగ్ సిఫిలిటిక్ మయాసం అనేది ఉంటుంది, డిస్ట్రక్టివ్గా ఉంటుంది. అది అంటే ఎలాగా అనేది నెక్స్ట్ పాయింట్స్లో అర్థమవుతుంది. వాడికి నిరంతరం ప్రాణభీతి ఉంటుంది, వ్యాధి నివారణ ఎడల నిరాశ నిస్పృహ. అంటే సిఫిలిస్ మయాజంలో ఇస్తారు ఏమనంటే ఏ డిస్ట్రక్టివ్ డెస్పైర్ అని, అంటే అది వాడు చావుకు దారి తీస్తుంది. ఈ ఏంటి డెస్పైర్ అనేది అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ అట్టర్ హోప్లెస్నెస్ అబౌట్ దేర్ కండిషన్, బిలీవింగ్ ఇట్ ఈజ్ యూజ్లెస్ టు టేక్ మెడిసిన్ అండ్ దట్ దే విల్ డై అని. సో ఇట్ డ్రివెన్ బై టార్మెంట్ అండ్ డెస్పైర్, దే మే కంటెంప్లేట్ సూసైడ్. సో ఈ లాస్ట్ లైన్ ఇప్పుడు చెప్పాను కదా, డ్రివెన్ బై టార్మెంట్ అండ్ డెస్పైర్, దే మే కంటెంప్లేట్ సూసైడ్. ఇది మనకి సిఫిలిటిక్ మయాజం ఇక్కడ తెలుస్తుంది మనకు. ఆ మయాజం అండర్లయింగ్గా ఉంది, డిస్ట్రక్టివ్ డెస్పైర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి ముదిరిన కొద్దీ నిరాశ పెరిగి ఈ ప్రపంచం నుంచి తప్పించుకొనవలెనని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇది అంటే ఇంకా నెమ్మదిగా కేసు ముందుకు వెళ్ళే కొద్దీ మయాజం ముదిరి ఇలా వెళ్ళిపోతుంది. వ్యాధి ముదిరినచో ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. ఎందుకనగా ఆర్సెనిక్ ఆల్బులో అనాలోచిత చేష్ట ఉన్నది, ఆకస్మికంగా చేద్దాం అనిపించి చేసి వేయును. సో ఇవన్నీ సిఫిలిటిక్ మయాజం కిందకు వస్తాయి. ఇంకా వీళ్ళకి ఒక వ్యాధి, తన వ్యాధి ఇక నయం కాదు అనే నిరాశ నిస్పృహ ఉంటుంది. అలాగని జబ్బు తగ్గదని గుండెరాయి చేసుకోవటం ఉండదు, వాళ్ళ ఆధైర్యం ఉండదు. ఏదోలే వచ్చింది ఇంక తగ్గదు కదా ఇలాగే బతకాలి అది ఉండదు. ప్రాణభీతి నిరాశ ఎక్కువై పక్క బట్టలను పట్టి బిగ్గరగా మూలుగును ఏడ్చును. అంటే మాస్టర్ గారు డిస్క్రిప్షన్ చదువుతూ ఉంటే మనకి కళ్ళ ముందు పేషెంట్ కనపడుతూ ఉంటాడు అలాగా. ఇంకా ఏం చెప్పారంటే మాస్టర్ గారు వీళ్ళతో ఎలా మాట్లాడాలి జాగ్రత్తగా మాస్టర్ గారు చెప్పారు, వాని దగ్గర మూర్ఖుని వలె మాట్లాడరాదు, ఏం మాట్లాడినా చికాకే. అంటే ఊ అన్న తప్ప ఆ అన్న తప్పులా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గొంతు నొప్పి వచ్చిందని పేషెంట్ వస్తే గొంతు నొప్పేనా అండి అని అడుగుతాడు. డాక్టర్ అవునంటాడు. ఇదేం లేదండి చిన్న నొప్పే తగ్గిపోతుంది. 2 రోజులైనా తగ్గలేదు అనుకోండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాడు. సరే తగ్గలేదు, డాక్టర్ ఏం పర్వాలేదు అంటాడు. 4 రోజులు అయింది తగ్గలేదు అనుకోండి, పొరపాటున డాక్టర్ మనసులో అనుకోవాల్సిన మాట బయటికి అన్నాడు అనుకోండి, ఏమని 4 రోజులైనా తగ్గలేదు ఏంటబ్బా అన్నాడు అనుకోండి, ఇంకంతే వాడు ఇంటికి వెళ్ళి చెప్తాడు అనమాట, డాక్టర్ గారు నిర్ణయించారు నా జబ్బు తగ్గలేదని వారు ముభావంగా క్లుప్తంగా ఒక్క ముక్కలో చెప్పారు అని వాడు చాలా విచారంగా చెప్తాడు. పాపం డాక్టర్ గారికి అసలు ఆ ఉద్దేశం ఉండదు. ఇదంతా మాస్టర్ గారు చెప్పిన ఎక్స్ప్లెనేషనే. ఎప్పుడు వారితో ఆచితూచి మాట్లాడాలట. అంటే వాడు ఎలా ఆచితూచి మనతో మాట్లాడతాడో మనం కూడా ఆచితూచి మాట్లాడాలి అని చెప్తారు. వీరికి ఎప్పుడు అన్ని విధములైన ప్రోత్సాహకములు అవసరం. ఎన్నడూ నిరుత్సాహపరచకూడదు, వాని వద్ద ఎన్నడూ వ్యాధిని గురించి చర్చించడం పనికిరాదు. ఇటువంటి ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయని మాస్టర్ గారు ఇచ్చారు. ఆర్సెనిక్ ఆల్బు, ఇగ్రీషియా, పల్స్టిల్లా, నేట్రమూర్, ఆరమెట్, యాసిడ్ ఫాస్ఫరస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా క్లియర్ కట్ సిమ్టమ్స్ ఆఫ్ సిఫిలిస్ అన్నమాట. ఇంకా ఫిజికల్ జనరల్స్ దేహధర్మ వైఖరుల్లోకి వచ్చేసేటప్పటికి మయాజమ్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే చండ్ర నిప్పులు లోపల మండుచున్నట్లు ఉంటుందని కెంట్ గారు చెప్పారు. అంటే బొగ్గుతో చేసిన నిప్పు కణికలు మంట అంటించినట్టుగా ఉంటుంది. ఈ మంటలతో పాటు మంట వచ్చినప్పుడల్లా విపరీతమైన నీరసము అలసటగా ఉండును, అనగా గంటల మీద ప్రాణములను తీయుటకు చేతనైన అర్హత కలుగును. నీరసం వేగంగా వచ్చును. సడన్గా ప్రాణ ప్రమాద స్థితిలోనికి వెళ్ళే వారికి అవసరమయ్యే డ్రగ్స్లో ఇది ఒకటి. ఇందాక గీత చెప్పింది కదా, అక్యూట్ కండిషన్స్లో ఎంత ఫాస్ట్గా వాళ్ళు అంటారు లాస్ట్ స్టేజెస్కి వెళ్ళిపోతారు, ప్రాణ ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతారు. సో దీంట్లో ఉండే ప్రామినెంట్ సిమ్టమ్ ఏంటి అంటే ఈ మంట, వీటన్నిటిలో కూడా ప్రాణభీతి. ఈ యాంగ్జైటీ అనేది ప్రతి సిమ్టమ్లోనూ ఉంటుంది, ప్రాణభీతి, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ. ఇది మనము సిఫిలిటిక్ మయాజం కింద వస్తుంది. ఎలా అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఏ పేషెంట్ విత్ ఆర్సెనిక్ ఆల్బ్ హూ హ్యాజ్ స్కిన్ ఇష్యూస్ అండ్ యాంగ్జైటీ, ఇది సోరిక్ ట్రైట్ మైట్ ప్రోగ్రెస్ టు డెవలప్ డిస్ట్రక్టివ్ అల్సరేటివ్ కండిషన్స్, సిఫిలిటిక్ ట్రైట్స్ దట్ ఆర్ అడ్రస్డ్ బై సేమ్ రెమెడీ. ఆర్సెనిక్ ఆల్బ్ వాడి చర్మము అతి సుకుమారంగా ఉండి త్వరగా పుండుపడు లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బ్ వానికి శరీరంలో ఏ భాగం నుంచైనా రక్తం తేలిగ్గా వస్తుంది. ఇది మనం సిఫిలిటిక్ మయాజంలో కూడా మాస్టర్ గారు సిఫిలిటిక్ మయాజంలో చెప్తారు. అంటే డెస్ట్రక్టివ్ కరోజివ్ యాక్షన్ ఆఫ్ దిస్ మయాజం ఈజ్ ప్రైమరీ రీజన్ ద బ్లీడింగ్ సీన్ ఇన్ ఆర్సెనిక్ ఆల్బ్ అని. దేహం నుంచి కారు స్రావములు సమస్తము పలుచనై నీటి వలె ఉండును. స్రావములు వచ్చిన చోట పొక్కును, ఒరియును, ఎర్రబడును. ఇది కూడా మనము డిస్ట్రక్టివ్ అల్సరేటివ్ సిమ్టమ్స్ ఆఫ్ సిఫిలిస్ మయాజం కింద తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్సెనిక్ ఆల్బ్ వాళ్ళలో శరీర ధాతువులు అతివేగంగా చెడిపోవటం ఉండును, గ్యాంగ్రెనస్ కండిషన్లకు వెళ్ళిపోవటం, గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్ ఉండడం, ఇవన్నీ కూడా మనం సిఫిలిటిక్ మయాజంలోకి తీసుకోవచ్చు. సమ్ స్కిన్ కండిషన్స్ ఇండికేట్ సోరిక్ సిమ్టమ్స్. A sudden and disproportionate collapse of strength where the slightest exertion causes great exhaustion. This represents the depletion of the body's vital energy. ఇది మనము సోరిక్ సిమ్టమ్ కింద వస్తుంది. సైకోటిక్ సిమ్టమ్స్కి సంబంధించినవి ఏంటంటే ఫిజికల్స్లో ఎక్సెసివ్ గ్రోత్స్, యూరినరీ ట్రబుల్స్, రిటెన్షన్ ఆఫ్ యూరిన్, క్యాలిక్యులై,
excessive secretions like warts, polyps comes under psychotic miasm. అంటే ఇలాగ మనం ప్రతి డ్రగ్లోనూ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, మానసిక లక్షణాలు వీటిని మనం మయాజమ్స్తో లింకప్ చేసుకుని మనం ఇలా చదువుకున్న తర్వాత మనం కేసుని ట్రీట్ చేయటం అనేది ఎంత ఈజీ అవుతుంది అనేది ఒక కేసు నేను ఈ మధ్య ట్రీట్ చేసినటువంటిది చెప్తాను. మాస్టర్ గారు ట్రీట్ చేసినటువంటిది అంటే నేను మాస్టర్ గారిని కేసు గురించి అడిగాను మందు ఏం వేయాలని. ఈ కేసు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పేషెంట్ నాకు తెలిసిన పేషెంట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 5 years ఏజ్ నుంచి. అయితే వీళ్ళది కాంప్లెక్స్ మయాజమ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ. వాడు చిన్నప్పుడు చూడటానికి ఎలా ఉండేవాడంటే చాలా అమాయకంగా సున్నితంగా ఉండేవాడులాగా అలా కనిపిస్తూ ఉండేవాడు పిల్లవాడు. సరే ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఏడ్ చేయటం అలా చూసి పల్స్టిల్లాతో స్టార్ట్ చేసాం. అంటే నోస్ బ్లీడింగ్తో అంటే ఎపిస్టాక్సిస్ కోసం అని నా మందుకు వచ్చారు. అలా వచ్చినప్పుడు వేస్తే తగ్గలేదు, మళ్ళీ ఊరినే అదిన్నా వచ్చేస్తూ ఉండేది. ఒకరోజు వాడు ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్య ఆడుకుంటూ ఉంటే చెప్పిన మాట ఆ బొమ్మ ఏదో ఇవ్వలేదని అట్లకాడ పొయ్యిలో పెట్టి తీసుకొచ్చి వాడికి అంటించాడు. ఇది వాళ్ళు చెప్పేటప్పటికి అప్పుడు అర్థమై ఎనకార్డియం వేస్తే ఆ ఎపిస్టాక్సిస్ అంతా క్లియర్ అయింది. సో అలా కొన్నాళ్ళకి వాడు కడుపు నొప్పి వస్తుంది, వాడికి ఇష్టం లేని పని చేయమంటే కడుపు నొప్పి వస్తుందని. ఆ కడుపు నొప్పి ఎంతలా వస్తుందంటే నటించే కడుపు నొప్పికి కూడా ఒళ్ళంతా చెమటలు పోసేయటం, కింద పడిపోయి గిలగలు కొట్టుకోవటం, ఇంట్లో వాళ్ళందరూ ఎలర్ట్ అయిపోవటం ఉండేది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఓపియం వేస్తూ వచ్చాం. 13-15 years ఏజ్ వచ్చేటప్పటికి ఆ మయాజం కొంత క్లియర్ అయ్యి వాడు దేంట్లోకి వెళ్ళాడంటే ఎగ్జామ్ టెన్షన్, స్టేజ్ ఫియర్, బాగా చదవాలనే తాపత్రయం, ప్రతిదానికి టెన్షన్ పడిపోవటం. అలాంటప్పుడు వాళ్ళు టెన్షన్ పడినప్పుడల్లా వాడికి విపరీతంగా జలుబు చేసేస్తూ ఉండేది. అంటే ఇదంతా చెప్తే కానీ లాస్ట్లో ఆసనికాలు ఎందుకేసామో అర్థం కాదు. అప్పుడు ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని లైకోపోడియం అనేది వేయడం జరిగింది. దాంతో మళ్ళీ చాలా బెటర్మెంట్ అయింది. నెమ్మదిగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాడు, అంటే బీటెక్లో జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంటి నుంచి దూరంగా ఉండలేకపోవటం, మళ్ళీ ఈ స్టేజ్ ఫియర్, ఎగ్జామ్ టెన్షన్, ప్రతిదానికి టెన్షన్ పడిపోవడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. రింగ్ వామ్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా లైకోపోడియంతో బెటర్ అయింది. చదువు అంతా కంప్లీట్ అయింది. తర్వాత వాడికి టెన్షన్, జాబ్ రాలేదు, ఇంకా ఏంటి జాబ్ రాలేదు. ఇలాగ టెన్షన్ పడినప్పుడల్లా స్కిన్ కంప్లైంట్ అనేది బయటకు వస్తూ ఉండేది. ఈ నేసల్ ప్రాబ్లం అంటే ఈ జలుబు చేయటం అనేది కూడా బయటికి వస్తూ ఉండేది. అది కూడా లైకోపోడియం 10M దాకా వెళ్ళేటప్పటికి అవన్నీ తగ్గాయి. అంటే పేషెంట్ మొదటి నుంచి బొద్దుగా ఉండేవాడు. కరోనా లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వీటి వల్ల వెయిట్ వచ్చేసి 115 kgsకి వెళ్ళాడు. వాళ్ళుగా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు టెస్ట్ చేయించుకుంటుంటే టెస్ట్ చేయిస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్ ఇవన్నీ పెరిగిపోయినాయి. యూరిక్ యాసిడ్ వచ్చేసి 12కి వెళ్ళిపోయింది, సిఆర్పి ఒకటి పెరిగింది, ఈఎస్ఆర్ పెరిగింది, లివర్ ఎన్లార్జ్మెంట్ వచ్చింది, సైజ్ పెరిగింది, స్ప్లీనిక్ ఎన్లార్జ్మెంట్ వచ్చింది, అలా పెరిగింది. కానీ వీడికి సిమ్టమ్స్ ఏం లేవు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తే అది కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఏంటంటే ఏం చెప్పినా అంటే నువ్వు యోగాసనాలు వేస్తే వెయిట్ తగ్గాలి, ముందు వెయిట్ తగ్గటం వల్ల ఇదన్నీ వచ్చినాయి అని చెప్తే అది వరకు ఏం చెప్పినా ఇలా చెప్తే అలా చేసేటువంటి వాడు, చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి వాడు నేను జిమ్కి వెళ్తానండి అన్నాడు. సరే వెళ్ళాడు. జిమ్ ఆపేస్తే ప్రాబ్లం అవుతుందో అని చెప్పా, వెళ్ళాడు. మళ్ళీ మనం ఇంట్లో పెద్దవాళ్ళు వేరే ఊరు ఆఫీస్ అయితే బండి వేసుకుని వెళ్ళొద్దు అంటే బండి వేసుకుని వెళ్ళడం. అప్పుడు దారిలో ఎక్కడో పడ్డాడు, యాక్సిడెంట్ అయింది. అప్పుడు మానేయడం అన్నమాట. ఏంటి వీడిలో ఏదో చేంజ్ అని ఈ బద్ధకం ఇలాగ ఏమన్నా వస్తుందా అని సల్ఫర్ వేశాను. సిమ్టమ్స్ ఏమీ లేవు కదా అన్నట్టు. ఇన్ని ఏమంటారు దాన్ని, క్లినికల్గా రిపోర్ట్స్లో తేడా ఉంది కానీ సిమ్టమ్స్ ఏం లేవు కదా, పాజిటివ్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమో అని సల్ఫర్ వేసాం. అంటే అప్పటిదాకా సిఫిలిటిక్ అండ్ ట్యూబర్క్యులర్ మయాజం ట్రీట్ చేశాం కదా, ఇప్పుడు సోరా ఏమన్నా బయటకు వచ్చిందేమో అన్నట్టు. కానీ పెద్దగా ఏం మార్పు రాలా. సడన్గా ఒకరోజు జాండీస్తో వచ్చాడు మన దగ్గరికి. అయితే డైట్ రెస్ట్రిక్షన్స్ అవి ఫాలో అవ్వడానికి ఇష్టపడకపోవడం వల్ల, అంటే జాండీస్లో నెయ్యి వేసుకోవాలి, ఇవే తినాలి, ఇవి తినకూడదు అని ఉంటుంది కదా, ఫాలో అవ్వడానికి ఇష్టపడలేదు.
మాస్టర్ గారికి కాల్ చేశాం. మాస్టర్ గారు మందు వేసినా కానీ అతను ఈ డైట్ ఫాలో అవ్వకపోవటం వల్ల వీక్ అయిపోతుంటే మాస్టర్ గారు నేటివ్ మెడిసిన్ వాడించేయమన్నారు. వాడించాం. కానీ ఆ వాడిన తర్వాత నుంచి ఏంటి, ఈఎస్ఆర్ ఇంకా పెరిగింది, HbA1c కూడా పెరగటం మొదలెట్టింది. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్ళాడు అనమాట. సరే వెయిట్ తగ్గాలి, ఇలా కాదని అలోపతి డాక్టర్ దగ్గరికి ఒకసారి పంపించు, వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు అన్నారు. సరే వెళ్తే వాళ్ళు ఒక చార్ట్ ఇచ్చారు, డైట్ చార్ట్ అని. ఇంకా వాళ్ళు చెప్తారుగా ఇలా ఇన్ని చేయాలి, యోగాసనాలు చేయాలి, వాకింగ్ చేయాలి, ఇంత కేజెస్కి రావాలి, లేకపోతే ఇంకా నువ్వు చనిపోతావు, అది ఇది అని చెప్పేటప్పటికి అవి మనం చెప్పినా మాస్టర్ గారు చెప్పినా అందరం అవే చెప్పినా వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ వెళ్ళి బుర్రలోకి అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎంతవరకు ఒక 10 kgs తగ్గగానే మళ్ళీ రిలాక్స్ అయిపోవటం అలా ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే నెమ్మదిగా తన బిహేవియర్లో చేంజ్ అనేది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా. ఏంటంటే పేషెంట్కి కాన్సన్ట్రేషన్ ఒకటి తగ్గిపోయింది, దేని మీద శ్రద్ధ ఉండదు, ఏం చెప్పినా వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చేసేటువంటి వాడు పర్ఫెక్షన్ చేయాలనే యావ ఉంటుంది, కానీ దానికి తగినంత శ్రద్ధ లేదేమో అనిపించింది. కానీ తర్వాత తెలిసింది అది శ్రద్ధ కాదు, 100% పర్ఫెక్ట్గా చేయాలి అనే ఒక ఆందోళన వల్ల వాడు చేయలేకపోతున్నాడు అని. అది వరకు ఫ్లూయెంట్గా మాట్లాడేస్తూ ఉండేవాడు, టక్కటక్క ఏవడిగినా జోక్స్ వేయటం. అది నెమ్మదిగా ఏమైందంటే వాడు మాట్లాడటం లేదు. మనం ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సరు సగం చెప్తాడు. ఇందాక ఆస్మికాలో మనం చదువుకున్నాం కదా, సగం చెప్పేసి అక్కడితో ఆపేస్తున్నాడు. ఏం డ్రగ్లోకి వెళ్తుంది అని ఏదో సైకోటిక్ మయాజం మాత్రం బయటకు వచ్చిందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఏదైనా హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు ఓపెన్గా ఉండేటువంటి వాడు ఇంకోసారి అలా అబద్ధం ఆడను అంటాడు, మళ్ళీ నెక్స్ట్ అదే రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సోరిక్ మయాజం కాదు బయటకు వచ్చింది, సైకోటిక్ మయాజం, దానికి తాలూకు ఏదైనా డ్రగ్ వేయాలి అని. ఈలోపు వాడు బయట ఫుడ్ తినడం వల్ల మళ్ళీ జాండీస్ అనేది వచ్చింది. అది చాలా సివియర్ జాండీస్లోకి వచ్చింది. సరే యాంటీమ్ క్రూడ్ అది వేస్తే తగ్గింది, కానీ ఈసారి సిమ్టమ్స్ అనేవి డెవలప్ అయినాయి. అంటే ఆ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్ అలాగే ఉంది, యూరిక్ యాసిడ్ లెవెల్ నార్మల్కి వచ్చింది, కానీ పూర్తిగా సీరం బిలిరూబిన్ నార్మల్కి రావట్లా, ఆ 1-2 దగ్గర ఆగిపోతుంది. అప్పుడు వాడినంతా మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ అడిగితే వాడు ఎక్యూట్ కండిషన్లో వాటర్ కొంచెంగా తాగడం, ఆ టెన్షన్ పట్టడం ఇది చూసి నేను ఎక్యూట్ కండిషన్ వరకే ఆసనికాలువేమో అని అనిపించి ఎందుకైనా మంచిదని మాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగాను. సిమ్టమ్స్ అన్నీ మొత్తం ఇలాగే కేసు డీటెయిల్గా చెప్తే అంతరిక్ష్ గారు అన్నారు, ఆర్సనికాలు వేసావా అని అడిగారు. అవునండి, ఎక్యూట్లో ఆర్సనికాలు ఇప్పుడు వేస్తాను, వేయలేదండి అంటే వెయ్యి అన్నారు. వేస్తే తగ్గిపోతుంది, మళ్ళీ లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వాటికి ఏమిటి వేయడం, ఇది ఎక్యూట్ అనే ఎందుకు అనుకుంటున్నావు ఆలోచించి చూడు అన్నారు. అప్పుడు కానీ నాకు వెలగలేదు. వాడు బిహేవియర్ ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేసి చూసుకుంటే వాడు ఆర్సనికాల్బులోకి వెళ్ళాడు. వాడు అంటే ఆ మాట్లాడటం, హెజిటేట్ చేయటం, 1కి 10 సార్లు ఆలోచించటం. వాడికి ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేసినా కానీ వాడు అంత టెన్షన్ పడిపోతాడు. అది మనం చూస్తే పైకి ఎలా అనిపిస్తుంది అంటే లైకోపోడియమో అజెండర్నైట్రికో అనిపిస్తుంది. బేసిక్గా వాడు చిన్నప్పటి నుంచి లైకోపోడియం కాబట్టి మన లైకోపోడియం మీదే కేసు రన్ అవుతున్నా కానీ వాడికి జాండీస్లు, లివర్ ఎన్లార్జ్మెంట్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇంకో మయాజం ఏదో బయటకు వచ్చింది, దానికి సరిపోయేటువంటి మందును మనం వేయలేకపోయాము అని. అవన్నీ కూడా ఈ ఆసని కాల్పుతోనే మొత్తం క్లియర్ అయ్యాయండి. అంతకీ ఏంటంటే 1M దాకా వెళ్తే మొత్తం సెట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఏ మయాజం బయటకు వచ్చింది అనేది మనం తెలిస్తే ఆ వ్యూలో కూడా మనం ఆలోచించగలుగుతాం. నాకు ఈ కేసు అయితే చాలా ఈజీగా మిస్ అయిపోయే వాళ్ళం అని అనిపించింది. అంటే ఎంత క్లోజ్గా మనం పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి, వాడు చెప్పిన సిమ్టమ్స్ని. కానీ అంతకుముందు వాడు కంగారు అని చెప్పాడు, కానీ ఆ కంగారు వేరు, ఈ కంగారు వేరు, అప్పుడు మాట్లాడటం వేరు, ఇప్పుడు మాట్లాడటం వేరు. ఇది అనిపించింది అనమాట. ఇది ఒక కేసు. అయితే ఒక బుజ్జిగా అంటే ఇంకొకటి ఏంటంటే ఆసని కాల్పు కాకపోయినప్పటికీ ఒక కేసు అంటే ఒక మయాజంలో నుంచి పేషెంట్ ఇంకో మయాజంలోకి వెళ్ళినప్పుడు మనం మిస్ అయిపోతాం. ఒక చిన్న పాప గ్యాస్ట్రైటిస్తో వచ్చినప్పుడు ఇది బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు వచ్చిన కేసే. గ్యాస్ట్రైటిస్తో వచ్చింది. ఎలా అంటే మొదట్లో ఆ అమ్మాయికి అన్నం పెడితే నాకు ఈ కూరొద్దు, ఆ కూరొద్దు అంటూ ఉండేది. అప్పుడు బుజ్జిగారు మాయిశ్చర్స్ వేస్తే తగ్గింది, కొంత బెటర్ అయింది. ఈలోపు
గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపోయింది, సరిగా ఫుడ్ టైంకి తీసుకోకపోవటం, ఎప్పుడు అలిగి మానేయడాల వల్ల. అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారిని తీసుకుని బుజ్జిగారి దగ్గరికి మందుకు వచ్చింది. అప్పుడు బుజ్జిగారు ఆ అమ్మాయినే చూస్తూ, అంటే చాలా డ్రగ్స్ వేశారు కానీ తగ్గలేదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కంగారు పడిపోతుంటే అలోపతికి పంపించారు. పంపిస్తే అక్కడ కూడా పెద్దగా పూర్తిగా బెటర్ అవ్వలేదు. అప్పుడు హోమియోలోకి వచ్చిందనమాట. వచ్చిన బుజ్జిగారు ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు సిమ్టమ్స్ చెప్తున్నారు ఆ పాపవి. చెప్తుంటే ఆ అమ్మాయిలో ఒక రకమైన అసహ్యం, అంటే వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన చికాకు, అసహ్యం, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆ అమ్మాయి. ఆ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకుని బుజ్జిగారు ఆరమెట్టు వేశారు. అంటే వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ అన్ని అప్పులు చేసేసి వీళ్ళకి తినడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మగారికి బాగోకపోవటం, ఇవన్నీ కూడా అమ్మాయిలో వాళ్ళ నాన్న ఎడల ఒక రకమైన కోపం, అసహ్యం, చికాకు, బాధ. తాత బుజ్జిగారిని అడిగాను, ఆరమెట్టు ఎలా వేశారండి? చెప్పారు, ఆ అమ్మాయి మనసులో చూడు, ఫేస్లో చూస్తే డీప్గా ఎక్కడో ఒక సాడ్నెస్ కనిపిస్తోంది, వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే ఒక చికాకు కనిపిస్తోంది అని చెప్పారు. సరే ఆ అమ్మాయిని ఆరమెట్టుతో ట్రీట్ చేస్తూ వచ్చాం. మధ్యలో ఇంకా అలా కాన్స్టిట్యూషన్గా ట్రీట్ చేస్తూ వచ్చిన తర్వాత మ్యారేజ్ టైంకి వచ్చేటప్పటికి ప్రతిదానికి ఏడవడం, చిన్నదానికి ఏడవడం, తనని అన్న అనకపోయినా ఏడవడం చేస్తూ ఉండేది. అయితే బుజ్జిగారు మళ్ళీ నేనేమనుకున్నానంటే ఆ సిఫిల్లం ఏమన్నా పడుతుందేమో, ఆరమెట్టుకి అంతకుముందు సిఫిలిటిక్ మయాజం కదా క్రానిక్ అని. కానీ బుజ్జిగారు చెప్పారు, ఇప్పుడు ఆ అమ్మాయి సిఫిలిటిక్ మయాజంలో లేదు, సైకోటిక్ మయాజంకి సంబంధించిన ఏడుపు ఇదంతా అని చెప్పి మాస్టర్ గారు మెడోర్నం వేశారు ఆ అమ్మాయికి. మెడోర్నం హైకి వెళ్ళేటప్పటికి మ్యారేజ్ అయిన 2 yearsకి ఆ అమ్మాయి కన్సీవ్ అయింది కూడా. అంటే ఒక మయాజంలో నుంచి ఇంకో మయాజంలోకి కేసు ఎలా వెళ్తుంది అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అందుకనే మనకి మయాజమ్స్ అనేది చాలా అవసరం. అలాగే బుజ్జిగారి దగ్గరికే ఇంకొక కేసు, ఇంకా ఫన్నీగా ఉంటుంది ఆ కేసు. అంటే ఆయన కంగారు ఎలా ఉంటుందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్సనిక్ కాల్వు, వైఫ్ నక్స్వామిక. అయితే ఆయన వాళ్ళకు ఒక కూతురు, ఆ అమ్మాయికి ఇన్లాస్తో ఏదో ఇష్యూస్ ఉన్నాయి, చాలా సఫర్ అవుతూ ఉంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలిసే వచ్చేవాళ్ళు బుజ్జిగారి దగ్గరికి మందుకి. కూర్చున్నప్పుడు బుజ్జిగారు అన్నారు ఓ రోజు, అంటే ఆయనకి సీరం క్రియాటినిన్ అనేది 2.8కి వెళ్ళిపోయింది, యూరినరీ ఇన్ఫెక్షన్, రీనల్ క్యాలిక్యులై వీటితో వచ్చారు. ఆయనకి బుజ్జిగారు ఆర్సనికాల్బు వేస్తే వాటిల్లో కొంత బెటర్మెంట్ స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఆర్సనికాల్బు 1M దాకా వెళ్ళారు. ఆయన మాట్లాడితే ఎలా ఉండేదంటే, వాళ్ళ వైఫ్కి నిద్ర పట్టకపోవటం ఉంటుందన్నమాట. అస్సలు నిద్రపోదు ఆవిడ. ఈవిడికి ముందు నిద్ర పట్టేలా చూడండి డాక్టర్ గారు, ఈవిడ వల్ల నేను చచ్చిపోయేలా ఉన్నానని. అంటే అంటే నాకు నిద్ర పట్టడం లేదు అంటుంది, నాకు నిద్ర పట్టదప్పుడు అన్నారు. మరి మీరు వేరే గదిలో పడుకోవచ్చు కదా, ఆవిడ కూడా నాతో పాటే వచ్చి పడుకుంటానని వచ్చేస్తుందని చెప్పారు. సరే ఆవిడ ఏదన్నా ఒక సిమ్టమ్ చెప్పారనుకోండి, కడుపు నొప్పిగా ఉంది, అది ఖచ్చితంగా క్యాన్సర్ సిమ్టమే కదా అండి బుజ్జిగారు అనేవాళ్ళు. అంటే ఈ రోగానికి అనుకోవడం పక్కన పెట్టండి, ఆ పక్కన ఆవిడ రోగానికి కూడా నెగిటివ్గా అనమాట, ఇది ఖచ్చితంగా క్యాన్సర్ సిమ్టమ్. క్యాన్సర్ రావడానికి 7 years ముందే మనకు తెలుస్తుంది అంటారు, ఇదే కదా అనేవాడు. బుజ్జిగారు ఏం చేశారంటే, ఈయన 1M దాకా వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆయన ఇలాగే వచ్చారు. ఆ వెయిటింగ్ రూమ్లో బుజ్జిగారు వాష్రూమ్ కని బయటకు వచ్చినప్పుడు బయట అరుగులు ఉండేవి, మాస్టర్ హోమియో హోమ్, ఆ అరుగు మీద ఇలా కూర్చుని ఉన్నారు. బుజ్జిగారు కళ్ళతో సైగ చేశారు, ఆయన్ని చూడు అని. వేస్తే ఏదో ప్రాణం మీదకి వచ్చినట్టుందండి అన్నాను నేను. అంటే ఆ ఎవరి ప్రాణం మీదకో మనకు లోపలికి వచ్చాక తెలుస్తుంది, అంటే మన ప్రాణం మీదకో ఆయన ప్రాణం మీదకో. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, ఇంకేముంది డాక్టర్ గారు, ఒక్క 5 సంవత్సరాలు నేను బతికేలా చూడండి చాలు, మా కొడుకుకి ఉద్యోగం సరైంది కాదు, మా మనవడు నా మీదే ఆధారపడి ఉన్నాడు, నాకు వచ్చే పెన్షనే వాళ్ళకి ఆధారం, సో 5 ఏళ్ళు బతికించగలుగుతారా అని అడిగారు. బుజ్జిగారు అన్నారు, 5 ఏళ్ళు అంటే కష్టం అండి అన్నారు ఈయన. నేను షాక్ అయిపోయా. అంటే యూజువల్గా బుజ్జిగారు సపోర్ట్గా చెప్తారు కదా, అంటే 10 ఏళ్ళు బతుకుతారండి మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. ఆయన మొహం మళ్ళీ వెలిగి సరే ఏదో ఒకటి అండి నాకు మందు ఇవ్వండి ముందు అని చెప్పారు. సరే బుజ్జిగారు మందు ఇచ్చారు. ఇది ఏమై ఉంటుందండి అన్నారు.
ఆయన ఉద్దేశం ఏదో ఇంకా క్యాన్సర్లు, రీనల్ ఫెయిల్యూర్ అని. బుజ్జిగారు నోరు తెరిచారు, మీరేం చెప్పకండి, మీరేమన్నా అంటే అవి జరిగిపోతాయి, రీనల్ ఫెయిల్యూర్ అవ్వదులేండి, మీరు చూసుకుంటారులే అవ్వకుండా అంటే. ప్రశ్న తనే వేసేవాడు, ఆన్సర్ తనే చెప్పేవాళ్ళు. మరి మీ ఆవిడకి వచ్చినప్పుడేమో క్యాన్సర్ వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో అంటారు కదండి. అంటే నేను అంటే ఈ పేషెంట్ అనేవాడు, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి, మా ఆవిడ జాగ్రత్తగా ఉండదు, అందుకని ఆవిడ అలా భయపెడితే అయినా జాగ్రత్తగా ఉంటుందని. అంటే ఒక్కొక్కసారి ఆ పేషెంట్ దగ్గర ఎంత ఇర్క్సమ్ పొజిషన్ అంటే, తగ్గుతుందని చెప్పాలా, తగ్గుతుందంటే ఏం తగ్గుతుందిలేండి, మీరు తగ్గుతుందే అని పాజిటివ్గా అంటారు కదా, ఆ వాక్యే పని చేయాలి అనేవాళ్ళు. అయితే ఒకసారి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, ఆయన హెల్త్ అంతా సెట్ అయింది. హార్సిని కలుపు 10 AM దాకా చాలా జాగ్రత్తగా బుజ్జిగారు వెళ్ళారు, సెట్ అయింది. వెళ్ళిన తర్వాత అంటే బుజ్జిగారు చిలిపితనం ఎలా ఉంటుందంటే, ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఇంకొక మన వాసు గారు వాళ్ళ అమ్మాయి బృంద పుట్టినరోజు అయితే కేక్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇస్తే ఇతను బ్రాహ్మణ్ అనమాట. బుజ్జిగారికి తీసుకోండి కేక్ అన్నారు. బుజ్జిగారు కేక్ బుజ్జిగారు తిన్నారు, ఒక ముక్క తిన్నారు, ఆయన తిన్నారు. పర్లేదు తినండి, ఎగ్లెస్ కేకే అన్నారు బుజ్జిగారు. వెంటనే ఆయన తీసుకుని ఒక ముక్క నోటుకు లెస్ ఎగ్ కేక్ అండి అన్నారు. ఆ లెస్ ఎగ్, ఎగ్లెస్ దాని మీద ఆయన చాలా ఏడిపించారు. నేను నవ్వుకున్నా. తర్వాత బుజ్జిగారు నేను భలే జోక్గా మాట్లాడారండి ఈ పేషెంట్తో, సరదాగా వాళ్ళని చాలా ఈజ్ కండిషన్లో పెట్టారంటే, నువ్వు అంతవరకే గమనించావా, ఇంకోటి గమనించలేదా అన్నారు. ఏంటండి నేను గమనించలేదు అన్నా. అంటే అంతకుముందు మనం చిన్న మాట అన్నా మీరేమనకండి, మీకు అది వచ్చేస్తుంది అలా అనేటువంటి వాడు ఎగ్లెస్, లెస్ ఎగ్ ఇలా ఎన్ని వేసినా అది వస్తుందేమో అనే భయం తనలో కనిపించలేదు చూడు. అదే అది వరకు పేషెంట్ అయితే వెళ్ళి వాంతి చేసుకునేవారు ఆ కేక్ ముక్కని అని చెప్పారు. అంటే ఆయన జోక్గా మాట్లాడుతున్నట్టుగా ఉన్నా ఆయన అబ్జర్వ్ చేశారు ఆ పేషెంట్ని అని అనిపించింది అనమాట. అలా ఆ కేసు అంటే మామూలుగా అయితే రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది కదా, కిరియాటినిన్ నెమ్మదిగా మధ్యలో ఒకసారి 4కి అలా వెళ్ళింది, కానీ మొత్తం ఆయన క్లియర్ చేశారనమాట. అదొకటి. ఇంకొకటి అంటే క్రానిక్ మయాజంకి సంబంధించినటువంటి కండిషన్. అంటే మాస్టర్ గారు చెప్తారు కదా, మయాజంని అదే హార్సిని కలుపుని ట్రీట్ చేసుకోకపోతే చివరిలోకి అల్టిమేట్స్లోకి వెళ్ళిపోతుందని. అలా అల్టిమేట్స్లోకి వెళ్ళబోతున్న కేసుని కూడా బుజ్జిగారు ఒకటి ట్రీట్ చేశారు. ఇది అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసు. విజయవాడ నుంచి కాల్ చేసి చెప్పారు, కోమాలోకి వెళ్ళిపోయారండి మా బాబాయ్ గారు, మందేమన్నా ఇస్తారా. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్త, కోమా అంటే అసలు మనం ఇది ట్రీట్ చేయలేం, మన వల్ల కాదు అన్న స్థితి అప్పట్లో. అలా ఉన్నప్పుడు కేసు అంతా రాసుకున్నాను, వాళ్ళ వైఫ్ని అడిగి రాసుకున్నాను. అప్పుడు రాసుకుంటే ఆవిడ చెప్పింది వాళ్ళకి 2 కూతుర్లు, ఆ ముందు రోజు ఏమైనా గొడవలేనియా అంటే ఏం అవ్వలేదండి, ఒక వారం రోజుల క్రితం మాత్రం మా పెద్దమ్మాయి భర్త కొంచెం కట్నం అది ఎక్కువ తీసుకురామని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అతనితోనే ఫోన్లో మాట్లాడారు. ఏమైనా అరుచుకున్నారా? ఏం అరుచుకోలేదండి, కూల్గానే మాట్లాడారు. వాడు మళ్ళీ మొదలుపెట్టాడే డబ్బులు ఇవ్వమని, మనం ఎక్కడి నుంచి సర్దాలి ఏమిటి అని ఆ రోజు రాత్రి ఆలోచించుకున్నాం. పొద్దున వాష్రూమ్ కని వెళ్ళి ఈయన కోమాలోకి వెళ్ళిపోయారు. నేనేమనుకున్నాను, అప్పుడు కోపం వచ్చి బీపీ పెరిగింది కదా, గ్లోనైన్ లాంటివి ఏమైనా వేస్తారా, ఏం వేస్తారు, లేకపోతే వాళ్ళ అతనితో ఫ్రస్ట్రేషన్ కదా స్టాంప్స్ దగ్గర ఏమైనా వేస్తారేమో అనుకున్నా. బుజ్జిగారు అన్నారు హార్సిని కలుపు 200 ఒక డోసు వేయి అన్నారు. నాకు సరిగా వినిపించలేదేమోనని ఏంటండి అన్నా, నువ్వు సరిగానే విన్నావు అన్నారు. అంటే నా మనసులో ఏమన్నా అని పట్టేసి అన్నారు. అంటే హార్సిని కలుబానా వెయ్యి అన్నారు. వేసాం. వేస్తే నాకు మన్నాడు పొద్దునకు ఒక న్యూస్, వాళ్ళ నుంచి ఫోన్, కళ్ళు తెరిచాడండి పేషెంట్ అని. మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. బుజ్జిగారికి చెప్తే తెరవని పూర్తిగా తెరుస్తాడు బాబు గారు అన్నారు. సాయంత్రానికి లేచి కూర్చున్నాడు. అసలు వాళ్ళు షాక్, డాక్టర్లు కూడా షాక్. ఏంటంటే ఎప్పుడు వారే మందులే వాడుతున్నా కానీ లేచి కూర్చున్నాడు. ఇది మిరాకిల్ అనుకుంటా, వాళ్ళు మా మందుల వల్లే తగ్గిందని. ఇటువైపు నుంచి అది అందరినీ గుర్తుపట్టడం మొదలుపెట్టాడు. ఓన్లీ హార్సిని కలుపు 200. తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో డోసు వేయమన్నారు, వేసాం. ఆ ట్రేకియాస్టమీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేశారు. నార్మల్గా పేషెంట్ని చూడటానికి వెళ్ళేటప్పటికి రమ్మన్నారు. ఒకసారి వెళ్ళి చూసి వస్తే పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. మామూలుగా చెప్తా ఉన్నాడు, ఆవేశంగా చెప్తున్నాడు, లోకం పాడైపోయిందండి,
చూడండి అక్కడ ఇక్కడ దురాచారం అక్కడ దురాచారం అని చెప్తూ ఉన్నారు. అంతా అయింది. తర్వాత బయటికి రాగానే కొంతమంది క్రిస్టియన్ ఫాదరు వాళ్ళు వచ్చి అక్కడ బైబిల్ అవి చదివారు. మేము అలా బైబిల్ చదవడం వల్లే ఇతను లేచి కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను బుజ్జిగారితో చెప్తే పానీలే ఏదైతే ఏమైంది పేషెంట్ సేఫ్గా ఉన్నాడు అది కదా మనకు కావాల్సింది అని చెప్పారు. అంటే నేను ఆ కండిషన్లో ఆర్సనికాలు వేయటం అదే చూడటం అన్నమాట. అంటే ఇది మాస్టర్ గారు కూడా ట్రీట్ చేశారు. ఎందుకన్నానంటే ఫస్ట్ చెప్పిన డ్రగ్ బుజ్జిగారు, నెక్స్ట్ డోసు ఇంకో డోసు వేయమని చెప్పింది అనంతకృష్ణ గారు. ఈ ఫాదరీలు వీళ్ళు వచ్చి తగ్గిందని చెప్తున్నారండి అన్నప్పుడు కూడా మాస్టర్ గారు ఏదైతే ఏమైంది పేషెంట్ సేఫ్గా ఉన్నాడు కదా అని తర్వాత నన్ను ఆ కేసు గురించి అడిగి తెలుసుకున్నారనమాట. సో ఇది నేను ఆర్సనికాల్ నాకు ఇచ్చిన టాపిక్ గురించి కన్క్లూజన్ ఏంటంటే, మామూలుగా ఎప్పుడు మనం బుజ్జిగారి గురించి అలా ఒక 5 minutes చెప్పుకుంటూ ఉంటాం కదా. బుజ్జిగారు దగ్గర నేర్చుకునేటప్పుడు ఆయన ఎంత నిబద్ధతగా డిస్పెన్సరీకి వచ్చేవాళ్ళు అంటే, నేను ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చేటప్పటికే ఒక 20 years 25 years దాటి ఉంటుంది ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టి. ఆయన సడన్గా ఒకరోజు ఆయన సుమో దిగిలా వస్తూ ఎత్తి నడుస్తున్నారు. ఏంటా అని చూస్తే ఒక కాలికి చెప్పు వేసుకుని ఉన్నారు, ఇంకో కాలికి చెప్పు వేసుకుని లేరు. ఏంటా అని చూస్తే యువతల చెప్పు వేసుకొని పాదం మీద పెద్ద కురుపు ఉంది ఆయనకి. చెప్పు పట్టదు, నొప్పిగా ఉంటుంది కదా, చెప్పు లేకుండానే వచ్చేస్తా. నేను అన్నాను, ఇంత కష్టంగా నడుస్తూ వచ్చే బదులు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లో. త్రినాథ్ గారు ఉన్నారు, కొన్ని కేసులు మేము అలా చూసేవాళ్ళం కదా అన్నాను. అంటే పద చెప్తానని లోపలికి వచ్చి అంతా కూర్చుని బుజ్జిగా టేబుల్ మీద అంతా ఒక నీట్గా పద్ధతిలో సర్దుకుంటారా, సర్దుకున్నాక కూర్చొని చెప్పారు, నువ్వు నా మీద ప్రేమతో ఒకరోజు రెస్ట్ తీసుకోమన్నావు శ్రీదేవి, బాగానే ఉంది. ఒకరోజు తీసుకున్నాక బాడీ అంటుంది ఇంకో రోజు తీసుకో ఇంకా బెటర్ అవుతావు అంటుంది. ఇలాగా ఒక 1 వారం రోజులు అవుతుంది. అసలు మన సెల్ఫ్ పిటీని మనం ఎలా చేయకూడదు అన్నారు. అంటే మరీ చెప్తారండి మీరు, అంత సెల్ఫ్ పిటీలోకి ఎందుకు వెళ్ళిపోతాం అంటే ఆయన దాన్ని ఎక్కడ కోట్ చేశారంటే, రామకృష్ణ పరమహంస గారి వైఫ్ శారదాదేవి గారు ఉన్నారు కదా, ఆవిడకట ఒకసారి జ్వరం వచ్చిందిట. రోజు ఆవిడ గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళట. అయితే జ్వరం వచ్చిందని వాళ్ళ శిష్యులు ఏం వెళ్తారులేమా, మేమే అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం, ఇక్కడే స్నానం చేద్దరు అది ఇదని చెప్పారు. ఆవిడ ఒక 2 days వెళ్ళలేదుట. కానీ మళ్ళీ ఆవిడ రెగ్యులర్గా నదీ స్నానానికి వెళ్ళడానికి 15 రోజులు పట్టిందిట. అది కోట్ చేశారంటే మనం ఎప్పుడు కూడా మన శరీరాన్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం వరకు మాత్రం మన బాధ్యత, కథ నడిపించుకోవడం అనేది ఉన్నటువంటి పైవాడి బాధ్యత అని చెప్పారు. అంటే ఆయన పడుకున్నా ఎవరూ అడిగే వాళ్ళం ఉండం, కానీ ఆయన ఎంతలా ఫాలో అయ్యారు. ఇంకా మళ్ళీ ఈకే గారివి అవి చెప్తా వచ్చారు. ఈకే గారు కూడా అలాగే ఉండేవాళ్ళు, ఎక్కడ సెల్ఫ్ పిటీకి అసలు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఈ గురుగారు వాళ్ళు ఎలా లీవ్ చేస్తారు అని. సీతారాం గురుగారితో ఒకసారి ఫోన్ చేసినప్పుడు వర్క్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయమ్మా అని అడిగారు. అయితే అన్నీ బాగానే జరుగుతున్నాయండి, అన్ని టైంకి చేయగలుగుతున్నావా, ఆయన చేయించుకుంటున్నారండి, తినడము పడుకోవడమే నా పర్సనల్ వర్క్ తప్ప మిగతా అంతా మాస్టర్ వర్క్గా సాగుతోంది అన్నాను. అప్పుడు గురుగారు అన్నారు, ఆ తినడం పడుకోవడం కూడా ఆయన వర్క్గానే సాగాలి అమ్మా, మనది అంటూ ఏమీ ఉండకూడదు అన్నారు. ఏంటి ఈయన తినడం పడుకోవడం ఆయన వర్క్గా అంటారు ఏంటి అని నాకు అర్థం కాల. ఫోన్ పెట్టేశాం. నెక్స్ట్ అనంతకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు అన్న, గురుగారు ఇలా అన్నారండి అంటే, తినడం పడుకోవటం అంటే తినడం అనేది దేహాన్ని నిలుపుకోవడం కోసం, దేహాన్ని నిలుపుకోవడం మాస్టర్ గారి వర్క్ చేయడం కోసం అనే భావనతో తినాలిట. బాడీకి రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ పొద్దున్నే లేవడం అనేది దేనికంటే ఇంకొక రోజు మనం మాస్టర్ గారికి సేవని మనకి ఇచ్చారో చేసుకోవడం కోసం. ఈ విధమైన భావంతోనే మనం లివ్ చేయాలి అని చెప్పారనమాట. సో ఇది అనంతకృష్ణ గారు ఇదంతా వివరంగా చెప్పారనమాట. అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకి బుజ్జిగారి దగ్గరికి నేను ఏదో పని ఉండి వైజాగ్ వచ్చా. ఇంట్లో ఉన్నప్పుడు సింగర్ గారు అన్నారు, ఎప్పుడు బాబా పుస్తకం ఓపెన్ చేసినా 14 రోజులు బాబా బుక్ పారాయణం చేయని వస్తుంది, దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో రావట్లేదు ఏంటన్నారు. అంటే ఆవిడకి తెలియక కాదు,
మాలాంటి వాళ్ళకి తెలియడం కోసం. బుజ్జిగారు నవ్వుతూ నువ్వు అది చేస్తే ఆ తర్వాత ఏం చేయాలో వస్తుందని చెప్పారు అని అప్పుడు అన్నారన్నమాట. బుజ్జిగారు నా వైపు తిరిగి, ఈకే గారు ఇచ్చింది చిన్న పని పెద్ద పని, చిన్న పనా పెద్ద పనా అనేది కాకుండా మనకిచ్చినటువంటి పని ఒళ్ళు దాచుకోకుండా 100% మనం చేస్తే ఆ నెక్స్ట్ వర్క్లోకి ఆయన తీసుకువెళ్తారు. అది తీసుకువెళ్ళబడేది కానీ మనం చేసేది కాదు, మనం వెళ్ళేది కాదు అని చెప్పారు. అస్తే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.